వన్ అన్నట్టుగా దశదిశలా టెక్నాలజీ దూసుకు వెళ్ళిపోతోంది. ఎందెందు చూసినా ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. ఏఐ వినియోగంలో తెలుగు రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. అమరావతి క్వాంటమ్ వ్యాలీ అని ప్రపంచమంతా పిలిచే రోజు వస్తుందని, ఏపీ హైదరాబాద్ వరల్డ్ ఏఐ వార్ రూమ్ గా మారడం ఖాయమని తెలంగాణ, రెండు తెలుగు రాష్ట్రాలు కాన్ఫిడెంట్ గా వినిపించిన వాయిస్ చాయిస్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ను ఎంతగానో ఇంప్రెస్ చేసింది. ఢిల్లీలో నిర్వహించిన ఏఐ సమ్మిట్ కొత్త ఆవిష్కరణలకు వేదికైంది. ఏఐ సమ్మిట్ లో ఏపీ విజన్ ను ఆవిష్కరించారు సీఎం చంద్రబాబు. ఏపీలో ఏఐ, క్వాంటమ్, నైపుణ్యాభివృద్ధి కల్పనపై ఐబీఎం, యుఎన్ఐసిసి, ఐఐటి మద్రాస్, వైజర్ లాంటి ప్రముఖ సంస్థలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఏపీలో ఏఐకి సంబంధించి సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ కంప్యూటింగ్ సెంటర్ యుఎన్ఐసిసి ముందుకొచ్చింది. ఇక ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్లో ఏఐ ట్యూటర్ ను అందుబాటులో తెచ్చేలా ఒప్పందాలు జరిగాయి. ఏపీలో క్వాంటమ్ ఎకోసిస్టమ్ ను డెవలప్ చేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. ప్రధాని మోదీ సారథ్యంలో భారత్ గ్లోబల్ ఏఐ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. All structural deficiencies our Honorable Prime Minister is able to correct it. If we correct all these things, then India is going to provide global leadership in AI. We are having Amaravati centric, first time quantum computer we have launched there. As on today, all of us are talking Silicon Valley. Tomorrow people are going to talk all over the world Quantum Valley, that is ఆంధ్రప్రదేశ్. ప్రపంచాన్ని అనుసంధానం చేసేలా ఏఐ హబ్ గా సేవలందించేందుకు హైదరాబాద్ సిద్ధంగా ఉందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తెలంగాణ ఇప్పటికే ఎన్నో సత్ఫలితాలను సాధించిందన్నారు. భారత్ ఏఐకి వార్ రూమ్ లా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. వార్ రూమ్ గా హైదరాబాద్ ఎంతో అనుకూలంగా ఉంటుందన్నారు. అందరికీ ఏఐని అందుబాటులోకి తేవాలి. ఎట్ ద సేమ్ టైం టెక్నాలజీ దుర్వినియోగం కాకుండా చూడాలి అన్నారు. ఏఐ వల్ల ఉద్యోగాల కోత లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. కేంద్ర, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా ఏఐ మినిస్ట్రీ ఉండాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏఐ స్టార్టప్స్ ను ప్రోత్సహించేందుకు తెలంగాణ ముందుంటుందన్నారు. పలు కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం ముఖ్య ఒప్పందాలు చేసుకుంది. ప్రతి 6 నెలలకొకసారి హైదరాబాద్ వంటి నగరాల్లో ఏఐ సదస్సు నిర్వహించాలని సూచించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. AI war room for India is crucial because Hyderabad can build an AI war room for India with support of Government of India. To estimate job losses because of AI, India cannot delay this anymore. ఢిల్లీ వేదికగా నిర్వహించిన ఏఐ సమ్మిట్ లో పలు దేశ అధినేతలు, టెక్ దిగ్గజాలు పాల్గొన్నారు. ఏపీ, తెలంగాణల ఏఐ విజన్ కు ఫిదా అయ్యారు. అలాగే టెక్నో విప్లవంపై చర్చించారు. డిజిటల్ రంగంలో భారత్ చేపట్టిన సంస్కరణలు తెలుసుకుని అభినందించారు. ఆధ్యాత్మికంగానే కాదు, నవీన ప్రపంచానికి భారత్ టెక్నో గురు అన్నారు. ఏ దేశానికి సాధ్యం కాంది భారత్ చేసి చూపించిందని అభినందించారు ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్.